వేదంలో శబ్దాన్ని ఎన్ని రూపాలుగా చెప్పారు? ఋగ్వేదంలో శబ్దాన్ని 4 రూపాలుగా చెప్పారు. వీటిలో హయ్యెస్ట్ పవర్ అత్యధిక శక్తి కలిగిన మొదటి 3 రూపాలను గుహ అంటే రహస్యమైనవిగా చెప్తే, 4వ యొక్క రూపాన్ని ఎక్స్టర్నల్ మేనిఫెస్టెడ్ స్పీచ్ అంటే లౌకికంగా మాట్లాడుకునే శబ్ద రూపంలో చెప్పారు. వీటిలో ఈ 4 రకాల శబ్దాలు మళ్ళీ 4 రకాల కాన్షియస్నెస్ అంటే స్థితులు మరియు లేదా అవస్థలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. వీటిలో మొదటి శబ్దమైనటువంటి పర అనేటువంటి శబ్దము ట్రాన్సెండెంటల్ కాన్షియస్నెస్ అంటే అత్యుత్తమమైన తురియావస్థతో సంబంధం కలిగి ఉంటుంది. రెండవదైనటువంటి పశ్యంతి అనే శబ్దము ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ సుషుప్తి అవస్థతో సంబంధం కలిగి ఉంటుంది. మూడవదైన మధ్యమ అనే శబ్దము మెంటల్ కాన్షియస్నెస్ అంటే స్వప్నావస్థతో సంబంధం కలిగి ఉంటుంది. నాలుగవదైనటువంటి వైఖరి శబ్దము జాగ్రత్త అవస్థతో అంటే ఇక్కడ ఫిజికల్ కాన్షియస్నెస్తో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.